యేసుక్రీస్తుని అందరూ కూడా క్రైస్తవ లోకంలో నజరేయుడైన యేసుక్రీస్తు అని పిలుస్తూ ఉంటాం. అంతకు మునుపు కూడా చెప్పాం, నజరేయుడు అంటే ప్రత్యేకించబడిన వాడు లేదా సపరేట్ చేయబడిన వాడు అని అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రత్యేకించబడ్డాడు అంటే సపరేట్ చేయబడ్డాడు, నీ కోసం నా కోసం. అంతేకాదు నజరేయుడు అనే పదానికి ఇంకో అర్థం ఏముందంటే నరకబడిన కొమ్మ. ఏమని అర్థం? నరకబడిన కొమ్మ. అంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం నరకబడ్డాడు అంటే శ్రమలు పొందాడు, గాయములు పొందాడు, చిత్రహింసలు అనుభవించాడు, చివరికి మరణాన్ని కూడా అనుభవించాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఏమని చూస్తామంటే నరకబడిన కొమ్మ, నీ కొరకు నా కొరకు. కొమ్మ అనే పేరుకు అర్థం కుమారుడు అని కూడా వస్తుంది. తెలుగులో ప్రకృతి వికృతి అనే పదాలు ఉంటాయి. కుమారుడికి ఇంకొక వికృతి పదం కొమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి నరకబడిన కొమ్మ లేదా నరకబడిన కుమారుడు, మరణం పొందిన కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఇలాగా యేసుక్రీస్తుకు పోలికలుగా ఉన్న ఎన్నో వాటిని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు మన కొరకు ఎలాగ అనుభవించబడ్డాడు, ఎలా చిత్రహింసలు అనుభవించాడు, ఆయన మన కొరకు ఏమి పొందాడు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న వాటన్నిటినీ మనం చూస్తే కనుక పాత నిబంధనలో ఉన్న ప్రతి అద్భుతం వెనుక ఏమంటున్నాం? పాత నిబంధనలో ఉన్న ప్రతి అద్భుతం వెనుక యేసుక్రీస్తు యొక్క మరణం అనేది దాగి ఉంది, యేసుక్రీస్తు యొక్క పోలిక అనేది దాగి ఉంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభం నుంచి గనక మనం చదువుకుంటే, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దానుకు పోయి తలా ఒక మాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలీషా దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటున్నాం? చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ చాలామంది శిష్యులందరికీ ఎలీషానే దగ్గర ఉండి పరిచర్య చేస్తూ ఉంటాడు. వాళ్ళకు కావలసిన అవసరాలని తీరుస్తూ ఉంటాడు. ఎలీషా దగ్గరే వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. ఎక్కువ మంది ఉండటం వలన వాళ్ళకున్న స్థలము ఇరుకుగా ఉంది, వాళ్ళు ఉంటున్న నివాసం ఇరుకుగా ఉంది. అప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇప్పుడు మేముంటున్న స్థలం మాకు ఇరుకుగా ఉంది. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా, మేము యోర్దానికి వెళ్ళి తలా ఒక మాను నరుక్కొని వచ్చేస్తాం, అలా నరుక్కొని వచ్చేసిన తర్వాత ఇక మనం ఒక కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అనుకున్నారు. ఎలీషా అన్నాడు, సరే వెళ్ళండి అన్నాడు. ఈ లోపల ఒక అతను, అయ్యా, మేమందరం వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో పాటు రాయా, మాకు ధైర్యంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అంటే, సరే వస్తాను పదండి అని ఎలీషా కూడా వెళ్ళాడు. ఇలా అందరూ వెళ్ళారు, యొర్దాను నదికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు కట్టెలు కొడుతూ ఉన్నారు, అంటే చెట్లు నరుకుతూ ఉన్నారు, మ్రానులు నరుకుతూ ఉన్నారు. అలా నరుకుతూ ఉన్న సందర్భంలో ఒకటి గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది. వెంటనే అతడు కేకలు వేస్తూ అరిచాడు, ఏలినవాడా, నా గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది, అది ఎక్కడ పడిపోయింది, ఇదిగో పలానా చోట పడిపోయింది అని కేకలు వేస్తూ ఉంటే ఎలీషా వచ్చాడు. ఏంటి విషయం అంటే, అయ్యా, నేను గొడ్డలు తెచ్చుకున్నాను, అది నాది కూడా కాదు, నా పక్క వాళ్ళది, ఎరవ తెచ్చుకున్నాను అంటే బదులు తెచ్చుకున్నాను, మళ్ళీ ఇస్తానని. ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను ఆ గొడ్డలి. ఒకవేళ ఆ గొడ్డలి లేకుండా నేను ఒట్టి చేతులతో ఇంటికి పోతే వాళ్ళు నన్ను అడుగుతారు, అప్పుడు నేను ఏమని సమాధానం చెప్తానయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. సరేలే, ఏడవ మాకు, ఎక్కడ పడింది చెప్పు అంటే పలానా చోట పడిందని చూపించాడు. అప్పుడు ఏం చేశాడంటే ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ కొమ్మను తీసి ఆ నదిలో వేశాడు ఆ చోట. అప్పుడు ఏం జరిగిందంటే ఆ కొమ్మ లోపలికి వెళ్ళింది, ఆ లోపల ఉన్న గొడ్డలి తేలి పైకి వచ్చేసింది. ఆ పైకి రాగానే ఎలీషా అన్నాడు, జాగ్రత్తగా ఆ గొడ్డలు తీసుకో అన్నాడు. వెంటనే ఆ గొడ్డలు తీసుకున్నాడు. ఇంకెప్పటిలాగానే మానులు నరికారు, ఇక వెళ్ళారు, నివాసం కట్టుకున్నారు. ఇది అక్కడ జరిగిన సంఘటన. దీంట్లో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు మనం ఈ దినం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు.
వచ్చి ఏమన్నారు, అయ్యా మేము ఉంటున్న ఈ ఇల్లు, ఈ నివాసం మాకు ఇరుకుగా ఉంది, కాబట్టి మేము యొర్దాను నదికి పోయి అక్కడ తలా ఒక మొనాను కొట్టుకొచ్చి ఇల్లు కట్టుకుంటాం, కొత్త ఇల్లు కట్టుకుంటాం అని అనుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వీళ్ళకున్న ఆశ చూస్తున్నాం. ఇరుకుగా ఉంది ఇల్లు, విశాలంగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వీళ్ళలో ఉన్న ఆశ ఎటువంటిదంటే ఇరుకులో నుంచి విశాలతలోకి వెళ్ళాలనుకున్నారు. నిజమే, ఈ దినాల్లో చాలామంది యొక్క ఆశ ఇట్లాగే ఉంటుంది. మనం ఉంటున్న ఇల్లు చాలా ఇరుకుగా ఉంది, కాస్త పెద్ద ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. మనం ఉంటున్న పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త సమృద్ధి వచ్చి ఆర్థికంగా విశాలపరచబడితే బాగుంటుంది అని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరుకులో నుంచి విశాలతలోకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవునా కాదా? ప్రతి ఒక్కళ్ళు కూడా, ఉదాహరణకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది అంటే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి? ఇరుకులో ఉన్నావని అర్థం. అప్పుడు విశాలతలోకి వెళ్ళాలని ఆశ కలుగుతుంది. అంటే కాస్త చేతిలో డబ్బులు ఆడితే బాగుంటుంది అని మనము ఆశపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యంలో ఉన్నాం అంటే ఇరుకు స్థలములో ఉన్నావు. ఈ అనారోగ్యం నుంచి విడిపించబడి మంచి ఆరోగ్యం కలిగితే బాగుంటుంది అనుకుంటాం. అంటే విశాలమైన స్థలానికి వెళితే బాగుంటుంది అని. అలాగా మానవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ, నీవు నేను కూడా ఇరుకు స్థలము నుండి విశాలతలోకి వెళ్ళడానికి ఆశపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదేది ఇరుకు స్థలంగా ఉందో నాకు తెలియదు. బహుశా నువ్వు ఆర్థికంగా ఇరుకులో పడి ఉండొచ్చు, అనారోగ్యపరంగా ఇరుకులో పడి ఉండొచ్చు, లేదా ఇంకా శోధనలు, కష్టాలు, నష్టాలు చుట్టూ కూడా నిన్ను బంధించేసి ఆ రకంగా నువ్వు ఇరుకులో పడి ఉండొచ్చు. కానీ నీకు అంటూ ఒక ఆశ ఉంటే, ఏమిటి ఆశ? నేను ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలి అనే ఒక ఆశ నీకు ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇరుకులో నుండి విశాలతలోకి నడిపించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మానవ జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి విశాలతలోకి నడిపించేది ఎవరు అంటే దేవుడే. ఎటువంటి సందేహం లేదు. అనారోగ్యంగా ఇరుకులో ఉన్నావా? ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, అంటే విశాలతలోకి నడిపిస్తాడు. ఆర్థికంగా ఇరుకులో ఉన్నావా? ఇదిగో సర్వ సమృద్ధిని ఇస్తాడు దేవుడు, విశాలతలోకి నడిపిస్తూ ఉంటాడు. ఇలాగా నీ జీవితంలో ఉన్న ప్రతి ఇరుకు నుంచి నీకు విశాలత ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. మరి విశాలతలోకి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? ఆశ ఉండాలి. ఆ ఆశ ఎవరితో వచ్చి చెప్పుకోవాలి? దేవుని దగ్గర వచ్చి చెప్పుకోవాలి. ఈ శిష్యులకి ఇరుకుగా ఉంది, విశాలత కావాలి. ఎవరి దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు? ఎలీషా దగ్గరికి వచ్చారు. అంటే ఎలీషా ఇక్కడ మనకి దేవునికి ప్రతీకగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి పోలికగా, దేవునికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలనుకున్నారు. ఎవరి దగ్గరికి వచ్చి సంప్రదించారు? ఎలీషాను సంప్రదించారు. అలాగే మానవ జీవితంలో నీవు నేను నీకున్న ఇబ్బందిని బట్టి నువ్వు బయటకు రావాలి అంటే, ఆ ఇరుకులో నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా నువ్వు ఎవరిని సంప్రదించాలి? ఎవరిని చేరుకోవాలి? యేసుక్రీస్తుని, దేవుణ్ణి చేరుకోవాలి. అప్పుడే నీ ఇరుకులో నుంచి నీకు విశాలత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న పాఠం. ఏమిటి? ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. రైట్. ఇక ఆ తర్వాత మాటలు మనం చదువుతున్నాం. వీళ్ళు ఏమంటున్నారు? 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా ఒక మొనాను తెచ్చుకొని కట్టుకుంటామంటున్నారు. ఏమని అంటున్నారు? నీ సెలవైతే, అయ్యా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని అంటున్నారు. అంతేగాని మాకు ఆలోచన వచ్చింది, మేము పొలమంట పోతాం, చేసుకుంటాం అని అనట్లేదు. మీకు అర్థమైందండి ఈ మాట? దేవుడు నీకు చేస్తాడు, కానీ చేసే ముందు నీ సెలవైతే అని అంటున్నామంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని యొక్క పర్మిషన్ అడుగుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావని అర్థం. ఒక మాటల
ఏమని? ప్రార్థన చేస్తూ ఉన్నావు, అడుగుతూ ఉన్నావు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. అంటే ఇరుకులోంచి విశాలతకు రావాలంటే మొట్టమొదటిగా దేవుని దగ్గరకు రావాలి. అలా వచ్చిన నీవు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నీ సెలవైతే నేను దీని నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, నాకు సెలవియ్యి. దేవా, ఈ అనారోగ్య పరిస్థితి నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, కాస్త నాకు సెలవియ్యి. దేవా, ఈ అప్పుల బాధల నుంచి నేను బయటపడాలి, నాకు కొంచెం సెలవియ్యి. ఇట్లాగా దేవుని సెలవుతోనే ఏ పనైనా నువ్వు చేయగలవు తప్ప దేవుని సెలవు లేకుండా నువ్వు ఏ పని ఈ భూమి మీద చెయ్యలేవు. అదేంటంటే మేము రోజు లేచి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, దేవుడు సెలవిస్తేనే చేస్తున్నావా ఏంటి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం ఏముందంటే, యెహోవా సెలవు లేక భోజనము చేసి సంతృప్తి పడేవాడు ఎవడు? అంటే నువ్వు భోజనం చేసి సంతృప్తిగా ఉంటున్నావు అంటే, ప్రశాంతంగా ఉంటున్నావు అంటే ఎవరు సెలవు ఉంది అక్కడ? దేవుని సెలవు ఇచ్చాడు. దేవుడు సెలవు ఇచ్చాడు, అబ్బాయి నువ్వు చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా ఉండు, సంతృప్తిగా ఉండు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి నువ్వు భోజనం చేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు, సంతృప్తిగా ఉండగలుగుతున్నావు. చాలామందికి అట్లాంటి సెలవు ఉండదు దేవుని దగ్గర నుంచి. భోజనం చేస్తే చాలు వాళ్ళకి ఎక్కడ లేని ఇబ్బందులన్నీ వస్తాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, గాలి పీల్చుకోలేని పరిస్థితి రావచ్చు, మొత్తానికి ఏదో ఒకటి వస్తాయి. భోజనం చేస్తే ఇక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ నీవు నేను భోజనం చేసి ప్రశాంతంగా పడుకుంటున్నామంటే, ప్రశాంతంగా ఉంటున్నామంటే నీకు ఎవరి సెలవు ఉన్నట్లు? దేవుడు మనకు సెలవు ఇచ్చాడు. నా బిడ్డ, నువ్వు భోజనం చేసి ప్రశాంతంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, సంతృప్తిగా ఉండు అని దేవుడు నీకు సెలవు ఇచ్చాడు. కాబట్టి నీవు నేను ప్రశాంతంగా ఉంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, సంతృప్తిగా ఉంటున్నాం, పని బాటలు చేసుకుంటూ ఉన్నాం, సంపాదించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఏమంటాం? దేవుని సెలవైతే, దేవుని చిత్తమైతేనే. చాలామంది ఒకసారి యాకోబు అన్నాడు. చూద్దాం ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకునే వారలారా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చూడండి, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేద్దాము అది చేద్దాము అని మీరు చెప్పుకోవాలి. చూడండి, యాకోబు ఏమంటున్నాడు? కొంతమంది అనుకుంటారు, ఏమంటారంట, ఈరోజు కానీ రేపు కానీ ఏదో ఒక పట్టణం వెళ్ళి ఏదో ఒక దేశం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అని చెప్పుకుంటారు మనుషులు. అట్లాంటి వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడు? అబ్బాయి, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నాడు? నేడు కానీ రేపు కానీ ఎప్పటికప్పుడు పోయి వ్యాపారం చేసుకుందాం, లాభం సంపాదించుకుందాం అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, అబ్బాయి రేపేమి జరుగుద్దో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మనుషుని యొక్క జీవం ఏ పాటిదంట? అక్కడ మాటలో ఏం రాయబడి ఉంది? మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. మానవ జీవితం ఎట్లాంటిదంట? ఆవిరి. అన్నం వండుతూ ఉన్నప్పుడు, అది ఉడుకుతూ ఉన్నప్పుడు మూత తీయగానే దాంట్లోంచి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి ఎంతసేపు ఉంటుంది? 1 సెకండ్లోనే ఎటిదటే విడిపోతూ ఉంటుంది. మానవుని యొక్క జీవితం కూడా అంత స్వల్పమైనది, అంత అల్పమైనది. కేవలం ఆవిరిలాగా. నోట్లో ఉన్న ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కాసేపు, 2-3 సెకండ్లే, అంతే. ఊదగానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత అది కనపడదు కూడా ఎవరికి. అంటే మానవుని యొక్క జీవం అనేది అట్లాంటిది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, నాకేమైంది, నేను గొప్పోడిని, దేవుడెవడు అని విర్రవీగే వాళ్ళు ఉన్నారు లోకంలో. కాబట్టి మానవ జీవితం చాలా అల్పమైనది.
కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, మనకే, మన ఆరోగ్యానికి అంత మంచిది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తన వాక్యంలో, నేడు కానీ రేపు కానీ ఒకానొక స్థలానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకునే వాళ్ళారా, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు. కాబట్టి మీరేం చేయాలి? అబ్బాయి, ప్రభు చిత్తమైతే మనం అది చేద్దాం, ప్రభు చిత్తమైతే మనం ఇది చేద్దాం అని చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలంట? నేను చేస్తాను అని కాదంట. ఏమని చెప్పుకోవాలి? దేవుని చిత్తమైతే నేను అది చేస్తాను, దేవుని చిత్తమైతే నేను ఇల్లు కట్టుకుంటాను, దేవుని చిత్తమైతే ఇదిగో నేను ఉద్యోగం పొందుకుంటాను, దేవుని చిత్తమైతే నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని ఇట్లాగా ప్రతి మాటకి ముందు ఏమి ఉండాలి? దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తాను, ఇది చేయాలనుకుంటున్నాను అని ఉండాలి. కాబట్టి నీ మాట కాదు, దేవుని సెలవు ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్తల శిష్యులు వచ్చి కూడా ఏమంటున్నారు ఎలీషాతో? అయ్యా, నీ సెలవైతే, ఏమంటున్నారు? నీ సెలవైతే మేము యోర్దానికి వెళతాం, వెళ్ళి అక్కడ కట్టెలు కొట్టుకొచ్చి మ్రానులు నరికి దూలాలు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం అన్నారు. ఎలీషా సరే వెళ్ళండి అన్నాడా లేదా? నిజంగా నీ జీవితంలో ఒక మంచి ఆశతో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను ఎట్లాగా చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, అయ్యా ఎట్లా చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని అంటే తప్పనిసరిగా దేవుడు కూడా నీకు సెలవిస్తాడు. ఏం చేస్తాడు? సెలవిస్తాడు. అమ్మా చేసుకో, ఇలా ఉండు, అభివృద్ధి చెందు, వ్యాపారం చేసుకో, ఇట్లాగా చేసుకో, చక్కగా వర్ధిల్లు అని దేవుడు సెలవిస్తాడు తప్ప నువ్వు చెయ్యొద్దు, ఎప్పుడు నాకింద అణిగిమణిగి ఉండాలి, నువ్వు నేను పెడితే తినాలి, లేకపోతే అట్లాగే పస్తుండాలి, ఇట్లాగా ఆలోచించేవాడు కాదు దేవుడు. నీవు అభివృద్ధి పొందాలని, విస్తరించాలని దేవుడు కోరుకుంటాడు తప్ప నీవు అట్లాగే కూలి నశించిపోవాలని దేవుడు కోరుకునేవాడు కాదు. కాబట్టి ఎప్పుడైతే నీ జీవితంలో ఇరుకులో నుంచి విశాలతలోకి రావాలనుకుంటావో దేవుని దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి, ఆయన సెలవు తీసుకొని నువ్వు ముందుకెళ్ళాలి. ఇక వీళ్ళు ఏమంటున్నారు? నివాస స్థలం కట్టుకుందాం అనుకున్నారు. అలా కట్టుకుంటున్న వెళ్ళారు, యొర్దాను నదికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యొర్దాను నదికి వెళ్ళారు. యొర్దాను అనే పేరుకు అర్థం ఏమిటంటే మరణము. చెప్పండి, యొర్దాను అనే పేరుకు అర్థం ఏమిటి? మరణము. అంటే వీళ్ళు ఒక నూతనమైన గృహాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు. ఆత్మీయంగా మనం చూస్తే వీళ్ళు ఒక ఆత్మ సంబంధమైన గృహాన్ని కట్టుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యొర్దాను అనుభవానికి వెళ్ళాలి. యొర్దాను అంటే మరణపు అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక నూతనమైన గృహం, ఆత్మ సంబంధమైన ఒక జీవితాన్ని నువ్వు కట్టుకోవాలనుకుంటే, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు మార్చబడాలి అంటే తప్పనిసరిగా మరణపు అనుభవంలోనికి వెళ్ళాలి. ఈ అనుభవం మరణపు అనుభవం. ఏమిటి ఈ మరణపు అనుభవం అంటే బాప్తిస్మం. బాప్తిస్మాన్ని దేవుడు దేనితో పోల్చాడంటే మరణపు అనుభవంతో పోల్చాడు. మీకు అర్థమైందండి? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? సంపూర్తిగా నీళ్ళలో ముంచేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు మరణించావు అని అర్థం. మళ్ళా తర్వాత ఏం చేస్తారు? పైకి లేపుతారు. అంటే నువ్వు జీవించావు అని అర్థం. అంటే పాప విషయంలో నువ్వు పూర్తిగా చనిపోవాలి, ప్రభు విషయంలో నువ్వు మరలా లేవాలి. ఈ లోక విషయంలో నువ్వు పూర్తిగా చనిపోవాలి, ఇదిగో దేవుని కొరకు నువ్వు మరలా బ్రతకాలి. ఇలాగా బాప్తిసం అనేది మరణము మరియు పునరుద్ధానానికి సూచనగా ఉంది. అంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం మరణిస్తాము, దేవుని కొరకు బ్రతికే విషయంలో పైకి లెగుస్తాము. అంటే మరణాన్ని పునరుద్ధానాన్ని రెండింటిని చూపిస్తూ ఉంది బాప్తిస్మం. కాబట్టి ఆత్మీయ జీవితంలో నీవు గనక ఉన్నతంగా ఉండాలి అన్నా, ఆత్మీయ గృహాన్ని కట్టుకోవాలన్నా నువ్వేం చేయాలి? తప్పనిసరిగా మరణపు అనుభవానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మరణపు అనుభవానికి. అంటే యొర్దానుకు వెళ్ళాలి, బాప్తిస్మం తీసుకోవాలి, మరలా తిరిగి లేవాలి. అప్పుడు మాత్రమే నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు, నూతనమైన గృహంగా నువ్వు మార్చబడతావు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక జాగ్రత్తగా చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? తలా ఒక గొడ్డలు తెచ్చుకున్నారు, యోర్దాను నదికి వెళ్ళారు, మ్రానులు నరుకుతూ ఉన్నారు గొడ్డలతో. ఆ నరుకుతా ఉన్నప్పుడు ఒకడి యొక్క గొడ్డలి ఏం చేసింది? ఊడి నదిలో పడింది. గొడ్డలి ఎవరికి సూచనగా ఉందంటే మానవునికి సూచనగా ఉంది. గొడ్డలి ఎవరికి సూచనగా ఉంది? మానవుడికి సూచనగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో గొడ్డలిని మానవుడితో పోల్చాడు, లేదా మానవుడినే కొన్నిసార్లు గొడ్డలతో పోల్చాడు. ఎందుకు మానవుడిని గొడ్డలతో పోల్చాడు అంటే ఒక పోలిక చెప్తాను, జాగ్రత్తగా వినండి. గొడ్డలి ఎక్కడి నుంచి మనం తయారు చేస్తాం చెప్పండి? భూమిలో నుంచి తయారు చేస్తాం. గొడ్డలి అంటే ఇనుము. ఇనుము ఎక్కడ దొరుకుతుంది మనకి? భూమి లోపల నుంచే దొరుకుతుంది, మట్టి నుంచే తయారవుతూ ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క శరీరం కూడా ఎట్ట తయారైంది? మట్టి నుంచే తయారైంది. అవునా కాదా? భూమిలో నుంచే వచ్చింది. మరి గొడ్డలి ఉపయోగించుకోవాలి అంటే వచ్చిన ఇనుముని అట్లాగే వాడతామా? వాడం కదా. దాన్ని వంచేసి సానబెట్టేసి దానికి ఒక రూపం ఇచ్చి అప్పుడు దాన్ని వాడుకుంటూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మానవుణ్ణి మంటిలో నుంచి తీసి తనకు ఒక రూపాన్ని ఇచ్చి ఒక పోలికని ఇచ్చి దేవుడు మనిషిని వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ గొడ్డలి అనేది ఎవరికి పోల్చబడింది అంటే మానవునికి పోల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ గొడ్డలి ఊడి నదిలో పడింది. ఏమైంది? గొడ్డలి ఊడి నదిలో పడింది. నది అంటే ఏ నది ఇక్కడ? యోర్దాను. మరి యోర్దాను అంటే ఏమి అర్థం? మరణము. అంటే మానవుడు జారిపోయి ఎక్కడ పడుతున్నాడు? మరణములో పడుతున్నాడు. మీకు అర్థమైందండి ఈ మాట? మానవుడు జారిపోయి ఎక్కడ పడుతున్నాడు? మరణంలో పడుతున్నాడు. నిజమే, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపం చేసి ఆ పాపం ద్వారా వచ్చే మరణంలో పడిపోతున్నాడు. దానివలన నరకంలో పడిపోతూ ఉన్నాడు. నాశనం పొందే పరిస్థితి వచ్చేసింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయి ప్రతి మనిషి పాపిగా మారిపోయి ఎటువైపు పరిగెత్తున్నారంటే వీళ్ళు మరణం వైపు పరిగెత్తు ఉన్నారు, నరకం వైపు పరిగెత్తు ఉన్నారు. అందుకని అటువంటి మరణములో నుంచి మానవుణ్ణి పైకి తేవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నరకానికి వెళుతున్న మానవుణ్ణి మరలా పైకి లేపి నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తే ఈ గొడ్డలి ఊడి నదిలో పడింది. అలాగే మానవుడు కూడా దేవుని నుంచి విడిపోయి ఎక్కడ పడుతున్నాడు? మరణములో, నరకములో పడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మరణములో పడిన ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడం కోసం మరి ఎవరు రావాలి? దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దానికి ప్రతీకగానే ఈ వ్యక్తి ఏడుస్తూ ఉంటే ఎలీషా వచ్చి ఏం జరిగింది అంటే, అయ్యా నా గొడ్డలి ఊడి అక్కడ పడింది అన్నాడు. ఎక్కడ పడింది చూపించు అంటే ఆ పడిన చోటు చూపించాడు. వెంటనే ఎలీషా ఏం చేశాడంటే ఒక కొమ్మ నరికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు? కొమ్మ నరికాడు. ఆ నరికిన కొమ్మను తీసుకెళ్ళి అక్కడ నీళ్ళల్లో వేశాడు. జరిగిన విషయం ఏంటంటే కొమ్మ నిజానికి నీళ్ళలో వేస్తే పైకి తేలాలి, కానీ కొమ్మ ఏమైంది? మునిగిపోయింది. అప్పటిదాకా మునిగిపోయిన గొడ్డలు ఏమైంది? పైకి తేలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్లేసెస్, స్థలాలు ఏమైనాయి? మారిపోయినాయి, ఇంటర్చేంజ్ అయినాయి. దేవుడు కూడా నీ కోసం నా కోసం నువ్వు పొందాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. మీకు అర్థమైందండి? దేవుడు అక్కడ ఆ పరలోకంలో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం మానవుడిగా వచ్చి సిలువలో ఆయన విరవబడి నరకబడి నీ స్థానంలో ఆయన మరణం పొందాడు. ఆయన ఉండాల్సిన నిత్య జీవాన్ని నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా యేసు క్రీస్తు మానవ జీవితంలో నరకబడిన కొమ్మలాగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో నీ కొరకు నరకబడిన కొమ్మైన యేసు క్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా? నీవు మరణం పొందకూడదని, నిత్య మరణం పొందకూడదని, నరకంలో నశించిపోకూడదని ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో నీ కోసం నా కోసం ఆయన నరకబడ్డాడు, విరువబడ్డాడు,
చిత్రహింసలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడు అంటే ఇక మనం చెప్పుకుంటూ వస్తాం ముందు ముందు. చాలా శ్రమలు అనుభవించాడు. ఆయన పొందిన బాధ మనము ఇంగ్లీష్ భాషలో ఆ బాధను వర్ణించడానికి సరైన పదము లేక క్రూసిఫిక్షన్ అనే మాట వాడారు. సిలువ వేయబడ్డాడు, సిలువ బాధ, దానికి ఏమంటారంటే క్రూసిఫిక్షన్ అంటాం. అంటే లోకంలో ఉన్న బాధలన్నిటికంటే విపరీతమైన బాధ, దాన్ని ఆ పదాన్ని చెప్పడం కోసం క్రూసిఫిక్షన్ అనే మాట వాడారు. అంత బాధ అనుభవించాడు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం. ఒక మాటలో చెప్పాలంటే అంత బాధ అనుభవించి కూడా మరణాన్ని నీ కోసం అనుభవించాడు. నేను పొందాల్సిన మరణాన్ని ఆయన పొంది మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ కొరకు నరకబడిన కొమ్మ అయిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావా? ఆయన నీ స్థానంలో ఉండి నీకు నిత్య జీవాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ కోసం మరణించాడు, నీవు ఆయన కోసం జీవించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొడ్డలి ఏమైంది? పైకి తేలింది. మరి కొమ్మ ఏమైంది? లోపలికి వెళ్ళింది. అంటే మరణాన్ని పొందింది ఎవరు? కొమ్మ. మరి బ్రతికి బయటపడింది ఎవరంటే గొడ్డలి. ఆ రకంగా దేవుడు మన కోసం మరణించాడు, మనలను పరలోకంకి పైకి ఎత్తడానికి. మరి ఈ మాటలు కనుక నీకు అర్థమైతే తప్పనిసరిగా దేవుని దగ్గరికి నువ్వు వస్తావు. దేవా, నా కొరకు నువ్వు మరణం పొందావు కదా, నేను పొందాల్సిన మరణాన్ని నీవు పొంది నా కోసం దేవా నిత్య జీవాన్ని ప్రసాదించావు కదా అని దేవుని సన్నిధికి వస్తావు. ప్రార్థన చేసుకుందాం.